హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. సోషియాలజీకి సంబంధించి సామాజిక సమస్యల్లో మతతత్వము మరియు ప్రాంతీయకరణ గురించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే సోషియాలజీ, భారతీయ సమాజానికి సంబంధించిన సామాజిక సమస్యలకు సంబంధించి మతతత్వము మరియు ప్రాంతీయకరణ గురించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కింది వానిలో మతతత్వానికి కారణం ఏమిటి? మత ఛాందసవాదం, బ్రిటిష్ పరిపాలనా విధానాలు, దేశ విభజన పరిస్థితులు పైవన్నీ. కింది వానిలో మతతత్వానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. రెండవ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో మత ఉద్రిక్తతలకు నివారణోపాయం ఏది? ఆప్షన్ ఏ, లౌకిక దృక్పథాలను అభివృద్ధిపరచడం. ఆప్షన్ బి, మత రాజకీయ సంస్థలపై నిషేధం విధించడం. ఆప్షన్ సి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. మూడవ ప్రశ్న చూస్తున్నాం. మతం మత్తుమందు లాంటిది అని వ్యాఖ్యానించిన వారు? కార్ల్ మార్క్స్, ఎంఎన్ శ్రీనివాస్, వేగెల్, లెనిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లెనిన్. నాలుగవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ సామాజిక సమస్య వివిధ మత వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరియు వివాదాలను కలిగి ఉంది? కులతత్వం, మతతత్వం, గిరిజనతత్వం, ప్రాంతీయత. ఏ సామాజిక సమస్య వివిధ మత వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరియు వివాదాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మతతత్వం. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. ఎక్కువ స్వయం ప్రతిపత్తి మరియు రాజ్యాధికారం కోరుతూ గణనీయమైన ప్రాంతీయీకరణ ఉద్యమాలను చూసిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. ఆరో ప్రశ్న చూస్తున్నాం. జాతీయ ప్రయోజనాల కంటే ఒకరి సొంత ప్రాంతం యొక్క ప్రయోజనాలను ప్రోత్సహించే పద్ధతిని ఏ పదం వివరిస్తుంది? కులతత్వం, మతతత్వం, గిరిజనతత్వం, ప్రాంతీయత. జాతి ప్రయోజనాల కంటే ఒకరి సొంత ప్రాంతం యొక్క ప్రయోజనాలను ప్రోత్సహించే పద్ధతిని ఏ పదం వివరిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ప్రాంతీయత. ఏడవ ప్రశ్న చూస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసం మతం ఆధారంగా ప్రజల మధ్య విభేదాలను సృష్టించే ప్రక్రియకు పదం ఏమిటి? లౌకికవాదం, బహుతత్వవాదం, మతతత్వం, చారిత్రక సమ్మేళనం.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మతతత్వం. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వాటిలో ఏది భారతదేశంలో ప్రాంతీయీకరణకు ఉదాహరణ? కులం ఆధారంగా రిజర్వేషన్ డిమాండ్, జాతీయ భాషగా హిందీని ప్రోత్సహించడం, గుర్ఖాల్యాండ్కు రాష్ట్ర హోదా డిమాండు, కులాంతర వివాహాలు. కింది వానిలో ఏది భారతదేశంలో ప్రాంతీయీకరణకు ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుర్ఖాల్యాండ్కు రాష్ట్ర హోదా డిమాండు. 9వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏది మతతత్వానికి కారణం కాదు? ఆప్షన్ ఏ మతం దేశం యొక్క ప్రాతిపదికగా తీసుకోబడుతుంది. ఆప్షన్ బి ఒక మతం ఇతర వ్యక్తుల పట్ల వివక్ష చూపినప్పుడు. ఆప్షన్ సి రాష్ట్రానికి అధికారిక మతం లేదు. ఆప్షన్ డి ఒక మత సమూహం యొక్క డిమాండ్లు మరొక మతానికి వ్యతిరేకంగా ఏర్పడతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాష్ట్రానికి అధికారిక మతం లేదు. 10వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు ఏ నాయకులు కృషి చేశారు? జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, పెరియార్ రామ్ నాయకర్, పై వారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై వారందరూ అండి. 11వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. మతతత్వం యొక్క విశిష్ట లక్షణం ఏది? ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించేవారు తప్పనిసరిగా ఒక సంఘానికి చెందినవారు. ఆప్షన్ బి మతవాదం వివిధ మతాలకు చెందిన ప్రజలు ఒకే దేశంలో సమాన పౌరులుగా జీవించగలరని నమ్మకానికి దారితీస్తుంది. ఆప్షన్ సి మతపరమైన మనసును ఒకరి సొంత మత సంఘం యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం అన్వేషణ దారితీయదు. మతతత్వాన్ని ఎదుర్కొనడానికి లౌకిక రాజ్యాంగం సరిపోతుంది. మతతత్వం యొక్క విశిష్ట లక్షణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించేవారు తప్పనిసరిగా ఒక సంఘానికి చెందినవారు. 12వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏది రాజకీయాలు సామాజిక సమాజానికి మతం ప్రధాన ఆధారం అనే ఆలోచనపై ఆధారపడి ఉంటాయి? ప్రాంతీయ, మత, స్థానిక, సామాజిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మత రాజకీయాలు. 13వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏ సామాజిక శాస్త్రవేత్త మతతత్వం యొక్క 6 కోణాలను వివరించారు? ఎస్సి దుబే, ఎంఎన్ శ్రీనివాస్, టీకే ఊమెన్, ఆర్కే ముఖర్జీ. క్రింది వానిలో ఏ సామాజిక శాస్త్రవేత్త మతతత్వం యొక్క 6 కోణాలను వివరించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టీకే ఊమెన్. 14వ ప్రశ్న చూస్తున్నాం. టీకే ఊమెన్ ఏ సంవత్సరంలో 6 మతతత్వ కోణాలను ప్రతిపాదించారు? 1989, 1990, 1991, 1993. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1989. 15వ ప్రశ్న చూస్తున్నాం. టీకే ఊమెన్ 6 మతతత్వ కోణాలు ఏవి? సమీకరణవాది, సంక్షేమవాది, తిరోగమనవాది, ప్రతీకారవాది, ఏర్పాటువాది పైవన్నీ. టీకే ఊమెన్ 6 మతతత్వ కోణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తున్నాం. పెద్ద మత సంస్థలో విలీనం చేయబడిన చిన్న మత సమూహాలను ఏ మతవాదాలుగా సూచిస్తారు? సమీకరణవాది, సంక్షేమవాది, తిరోగమనవాది పైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సమీకరణవాది. 17వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక నిర్దిష్ట సమాజ సంక్షేమం అనేది దేని యొక్క లక్ష్యం? సమీకరణవాది, సంక్షేమవాది, తిరోగమనవాది పైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంక్షేమవాది. 18వ ప్రశ్న చూస్తున్నాం. మతవాదాన్ని దేనిగా పాటించే చిన్న మత సంఘాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయి? సమీకరణవాదం, సంక్షేమవాదం, తిరోగమనం పైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తిరోగమనం. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఇతర మత సమూహాల సభ్యులను గాయపరచడం, హాని చేయడం అనేది క్రింది వానిలో దేని యొక్క లక్ష్యం? సమీకరణవాది, సంక్షేమవాది, తిరోగమనం, ప్రతీకార మతవాదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రతీకార మతవాదం.
20వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో భారతదేశంలో మతవాద అధ్యయనంతో సంబంధం లేని వారు ఎవరు? ఆప్షన్ ఏ బిపిన్ చంద్ర, ఆప్షన్ బి ఎస్పి నాగేంద్ర, ఆప్షన్ సి అస్గర్ అలీ ఇంజనీర్, ఆప్షన్ డి మాసిరిల్ హాసన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎస్పి నాగేంద్ర. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇండియా సిన్ ఇండిపెండెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు? బిపిన్ చంద్ర, ఎస్పి నాగేంద్ర, అస్గర్ అలీ ఇంజనీర్ పైవారు ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బిపిన్ చంద్ర. 22వ ప్రశ్న చూస్తున్నాం. కమ్యూనలిజం ఇన్ మోడర్న్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? బిపిన్ చంద్ర, ఎస్పి నాగేంద్ర, అస్గర్ అలీ ఇంజనీర్ పైవారెవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బిపిన్ చంద్ర. 23వ ప్రశ్న చూస్తున్నాం. ద ఇస్లామిక్ పర్స్పెక్టివ్ జర్నల్కు సంపాదకత్వం వహించిన వ్యక్తి కింది వారిలో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అస్గర్ అలీ ఇంజనీర్. 24వ ప్రశ్న చూస్తున్నాం. ది ఇస్లామిక్ పర్స్పెక్టివ్ జర్నల్కు ఏ సంవత్సరంలో అస్గర్ అలీ ఇంజనీర్ సంపాదకత్వం వహించాడు? 1980, 81, 82, 83. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1980. 25వ ప్రశ్న చూస్తున్నాం. మత రాజకీయాల అర్థంపై కింది ప్రకటనలను పరిశీలించండి. మత రాజకీయాలు విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయి. 1 మతం ఇతరుల కంటే గొప్పది. 2 వివిధ మతాలకు చెందిన ప్రజలు సమాన పౌరులుగా సంతోషంగా కలిసి జీవించగలరు. 3 ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించేవారు ఒక సంఘంగా ఉంటారు. 4 ఒక మత సమూహం ఇతరులపై ఆధిపత్యాన్ని స్థాపించడానికి రాజ్యాధికారం ఉపయోగించబడదు. పై స్టేట్మెంట్లో ఏది సరైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అన్ని స్టేట్మెంట్లు సరైనవే. 26వ ప్రశ్న చూస్తున్నాం. భారత రాజ్యాంగం గుర్తించిన క్రింది ప్రకటనలలో ఏది తప్పు? మతం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. 1 మతానికి అధికారిక హోదాను ఇస్తుంది. ఏ మతాన్నైనా ప్రకటించుకొని స్వేచ్ఛను వ్యక్తులందరికీ ఇస్తుంది. మత సమాజాలలో పౌరుల సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మతం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దేని ఆధారంగా సామాజిక విభజనలు భారతదేశానికి ప్రత్యేకమైనవి? జనాభా, కులం, తరగతి, పేదరికం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పేదరికం. 28వ ప్రశ్న చూస్తున్నాం. మతం సమాజానికి ప్రధాన ఆధారం అని చెప్పే వ్యక్తి? కమ్యూనలిస్ట్, ఫెమినిస్ట్, సెక్యులరిస్ట్, కాస్టియస్ట్. మతం సమాజానికి ప్రధాన ఆధారం అని చెప్పే వ్యక్తి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కమ్యూనలిస్ట్. 29వ ప్రశ్న చూస్తున్నాం. మత విశ్వాసాల ఆధారంగా ఇతరులను వివక్ష చూపని వ్యక్తి? కమ్యూనలిస్ట్, ఫెమినిస్ట్, సెక్యులరిస్ట్, కాస్టియస్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సెక్యులరిస్ట్. 30వ ప్రశ్న చూస్తున్నాం. అన్ని మతాలలోని స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నాయని మహిళా ఉద్యమం వాదించింది. కావున ప్రభుత్వం ఈ చట్టాలను సవరించి మరింత సమానత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. పురుషుల చట్టాల, మహిళల చట్టాల, కార్మిక చట్టాల, కుటుంబ చట్టాల? అన్ని మతాలలోని ఏ చట్టాలు స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నాయని మహిళా ఉద్యమం వాదించింది. కావున ప్రభుత్వం ఈ చట్టాలను సవరించి మరింత సమానత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కుటుంబ చట్టాలు. 31వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ ప్రశ్న చూస్తున్నాం. స్వతంత్ర పోరాటంలో మతతత్వం ఎన్ని దశల్లో అభివృద్ధి చెందినట్లు పేర్కొనవచ్చు? 1, 2, 3, 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3. 32వ ప్రశ్న చూస్తున్నాం. స్వతంత్ర పోరాటంలో మతతత్వం 3 దశల్లో అభివృద్ధి చెందినట్లు పేర్కొనవచ్చు. ఆ దశల పేర్లను తెలపండి. మితవాద మతతత్వ దశ, అతివాద మతతత్వ దశ, హింసాయుత మతతత్వ దశ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 33వ ప్రశ్న చూస్తున్నాం. మితవాద మతతత్వ దశ ఏ సంవత్సరాల మధ్య ఆవిర్భవించింది? 1885, 1914, 1915, 1939, 1940, 1947, 1941, 1949.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1885 నుంచి 1914. 34వ ప్రశ్న చూస్తున్నాం. అతివాద మతతత్వ దశ ఏ సంవత్సరాల మధ్య ఆవిర్భవించింది? 1885, 1914, 1915, 1939, 1940, 1947, 1941, 49. అతివాద మతతత్వ దశ ఏ సంవత్సరాల మధ్య ఆవిర్భవించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1915, 1939. 35వ ప్రశ్న చూస్తున్నాం. హింసాయుత మతతత్వ దశ ఏ సంవత్సరాల మధ్య ఆవిర్భవించింది? 1885, 1914, 1915, 1939, 1940, 1947, 1941, 49. హింసాయుత మతతత్వ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1940 నుంచి 47. 36వ ప్రశ్న చూస్తే ఘర్షణకు తావులేని అభివృద్ధిని ఏ మతతత్వం కోరుకుంది? మితవాద మతతత్వం, అతివాద మతతత్వం, హింసాయుత మతతత్వం ఏదీ కాదు. ఘర్షణలకు తావులేని అభివృద్ధిని ఏ మతతత్వం కోరుకుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మితవాద మతతత్వం. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఇరు వర్గాల మధ్య ఉన్న స్పర్ధలు, అభిప్రాయ భేదాలు బహిర్గతమై తారాస్థాయికి చేరుకోవడం ప్రత్యక్షంగా ఏ మతతత్వ దశలో కనిపిస్తుంది? మితవాద మతతత్వం, అతివాద మతతత్వం, హింసాయుత మతతత్వం ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అతివాద మతతత్వం. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఆల్ ఇండియా హిందూ మహాసభ ఏ సంవత్సరంలో హిందూ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడింది? 1915, 1925, 1935, 1945. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1915. 39వ ప్రశ్న చూస్తున్నాం. అతివాద హిందూ తత్వాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1915, 1925, 1935, 1945. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1925లో. 40వ ప్రశ్న చూస్తున్నాం. లాహోర్ ముస్లిం లీగ్ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పాటుకు ముస్లిం లీగ్ తీర్మానం చేసిన సంవత్సరం? 1940, 41, 42, 43. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1940. 41వ ప్రశ్న చూస్తున్నాం. ది లాయల్ మహమ్మదీయన్స్ ఆఫ్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నా, బాలగంగాధర్ తిలక్, రహమత్ అలీ. ది లాయల్ మహమ్మదీయన్స్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 42వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ ముస్లిం మత సంస్కృతులు వేరు, ఈ రెండిటికీ సమన్వయం కుదరదు, సహజీవనం కొనసాగించడం కష్టం, అందుకే దేశ విభజనే ద్విజాతి సిద్ధాంత లక్ష్యం అని చెప్పిన వారు? మహమ్మద్ అలీ జిన్నా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, షౌకత్ అలీ ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహమ్మద్ అలీ జిన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతీయ సమాజం సామాజిక సమస్యలు, మతతత్వం మరియు ప్రాంతీయకరణకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.